రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ మార్గంలో అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.57 కిలోమీటర్లు, 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లను పరిశీలించి ఇందులో 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ లో మారిస్తే తిరుపతికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ పొడవు మరో 53.5 కిలోమీటర్లు పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో 2 వరుసల లైన్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419.4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కు 576.6 కిలోమీటర్లు, 558.2 కిలోమీటర్లు, 621.8 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలించారు. ఇందులో 576.6 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఇది చాలా వరకు ప్రస్తుతమున్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. ఈ కారిడార్ లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ప్రతిపాదిత స్టేషన్లుగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండటంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218.5 కిలోమీటర్లు, ఏపీలో 263.3 కిలోమీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ లైన్, అదనంగా లూప్ లైన్స్, సైడింగ్లు కలిపి మొత్తం 1363 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు. హైదరాబాద్ అమరావతి, చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి 2 గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది.